హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్. సో ఈరోజు మనం 4am బిర్యానీ వెళ్తున్నాం. 4am బిర్యానీ అంటే మనీ బిర్యానీ, ఈ బిర్యానీ కాదనమాట. హోస్కోటే కాదు, ఇది వేరే ప్లేస్. సో చాలా బాగుంటుంది. సో ఐ టేక్ యూ దేర్. కొత్త ప్లేస్ అనమాట. సో చాలా డేస్ తర్వాత ఈ బ్లాగ్ వస్తుంది. సో కైండ్లీ సపోర్ట్. అండ్ సేమ్ టైం మీకు బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి కానీ కంటిన్యూస్గా. యాజ్ ఆఫ్ టైం చూస్తే ఎగ్జాక్ట్ 5:30 అవుతుంది. వీఆర్ స్టార్టింగ్ టు హియర్. This is not for Hoskote. We are in Bangalore, but we are going for Hoskote biryani. This is a new biryani. I'll take you there. Stay tuned. జస్ట్ ఎగ్జాక్ట్ వచ్చాయప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ పీజీ కాడికి. సో వెయిటింగ్ ఫర్ హిమ్. సో అబ్బాయి వస్తున్నాడంట. ఇదే వాళ్ళ పీజీ అనమాట. జస్ట్ వెయిట్ చేస్తూ ఉన్నా. బట్ మార్నింగ్ అయితే హెచ్ఎస్ఆర్ లేఅవుట్ ప్రశాంతంగా ఉంటుంది. అసలు చాలా ప్రశాంతంగా ఉంది. వీడు వస్తే సడన్ స్టార్ట్ అయిపోవాలి. లేట్ అయిపోతుంది. ఇప్పుడు చాలా లేట్ అయిపోతుంది అనమాట. వెయిట్ చేస్తున్నాయి అబ్బాయి కోసం. రావాలి, వస్తే టకటగా వెళ్ళేసి బిర్యానీ కుమ్మేయాలి పోయేసి. ఇన్ ద సేమ్ టైం జస్ట్ ఒకసారి లుక్ చేసుకుంటే వచ్చేస్తారు. ఎంత ప్రజెంట్గా ఉంది, ట్రాఫిక్ లేదు అసలు, ప్రశాంతంగా ఉంది. మామూలుగా మార్నింగ్ అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అన్నమాట. ఇంకా మన బండి చూస్తే పెట్రోల్ కూడా లేదు. యాక్చువల్గా ఫీల్ చేసుకోవాలి. అందువే విల్ డూ దట్. స్టే ట్యూన్. చూద్దాం వీళ్ళకి సూన్. సో వచ్చేసాను అనమాట ఎగ్జాక్ట్గా మల్లికా బిర్యానీకి. జస్ట్ కియా సెంటర్ ఒక షోరూమ్ ఉంటుంది కియాది, దానికి ఈ రూట్లో అనమాట. ఎంత బైక్ పార్కింగ్, లెఫ్ట్ పోతే మీకు కార్ పార్కింగ్ ఉంటుంది. సో ఇది ఎంట్రన్స్ మల్లికా బిర్యానీకి. సో లోపలికి వెళ్ళాలి. చాలా బాగుంది. పిలిచి బండి కూడా పార్క్ చేస్తున్నాం. తర్వాత ఇంకా మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇదే ఎంట్రన్స్ అనమాట. యాక్చువల్లీ ఇప్పుడే లోపలికి ఎంటర్ అవుతున్నాము. సో చూస్తే అప్పుడు చాలామంది తినేసి వెళ్తున్నారు అనమాట. రిటర్న్ వెళ్తున్నారు. మేము అవుతుండే యాక్చువల్గా మార్నింగ్ 4 అనుకున్నాం. 4 నుంచి 5 పోస్ట్పోన్ అయిపోయింది. చాలా లేట్ అయిపోయింది అనమాట. సో ఇది ఎగ్జాక్ట్ మనమే అనమాట. సో వెళ్తున్నాము. జస్ట్ ఇదంతా ఎంట్రన్స్. అతను అన్నట్టు ఇంకా లోపల పోవాలి. యాక్చువల్లీ ఇది ఒకటి అనుకున్నా, ఇది కాదంట. ఇంకా లోపల చాలా పోవాలి. అసలు మ్యాటర్ లోపల ఉందన్నమాట. ఇదంతా జస్ట్ మీకు సీటింగ్ కెపాసిటీ చూడండి ఎంత బాగుందో. మీకు హోస్కోట్లో ఎంత సీటింగ్ కెపాసిటీ ఉండదు అనమాట. జస్ట్ మీరు ఒక మామూలు తినాలంత రోడ్డు నిలబడి వేసి. ఇక్కడ కాదు, మంచి ఒక రెస్టారెంట్ లాగా ఉందన్నమాట. చాలా ప్రాపర్గా ఉంది అసలు. చాలా ప్రాపర్గా ఉంది. ఇక్కడ చూస్తే ఇంకా వాడు స్టిక్స్ మీద కాల్చుతున్నాడు, వేయించుతున్నాడు అనమాట. నైస్, రియలీ నైస్. సో ఇది మెయిన్ ప్లేస్ అనమాట. ఎదురు మీకు మహానంది ఉంది కదా, అంతా చూడండి. అంబియన్స్ చూడండి ఎంత బాగుంది అసలు. ఇంకా టోకెన్ తీసుకోవాలంటే మనం లోపలికి వెళ్ళాలి. ఇంకా మా ఫ్రెండ్స్ వెళ్తున్నారు కదా సేమ్ రూటు. లోపలికి వెళ్ళేసి ఇక్కడ జస్ట్ ఇంకా అంటే ఆ టోకెన్ ఎక్కడ ఇస్తాడు, ఇన్ ద సేమ్ టైం బిర్యానీ ఎక్కడ ఇస్తారంట. మేము అడిగింటే వాళ్ళు అదే చెప్పారు. కానీ ఈ బిల్లు మీద చాలా మంది అప్పుడు తినేసి వెళ్ళిపోతున్నారు. చాలా మంది అసలు చాలా మంది తినేసి వెళ్తున్నారు అనమాట. ఇంకా మేము టోకెన్ తీసుకునేసి ఇంకా అది తీసుకుంటే మేము లాస్ట్ యాక్చువల్గా అయితే మేము తీసుకునింది అంటే మైల్డ్గా తీసుకున్నాం, లైక్ పెద్దగా తీసుకోలేదు అనమాట. ఒక లైక్ చిల్లీ పెప్పర్ ఫ్రై తీసుకున్నాము ఆ విధంగా. బట్ ఇట్స్ రియల్లీ నైస్. బాగుంది ప్లేస్ అయితే. మీరు చూడొచ్చు అసలు క్వాంటిటీ కూడా ఎలా ఉంది, చాలా బాగుంది అసలు. చూస్తేనే ఐ విల్ టేక్ 1 మటన్ బిర్యానీ, పెప్పర్ చికెన్. యాక్చువల్లీ బిర్యానీ మా ఫ్రెండ్స్ తీసుకున్నారు. ఇంకా నేను కబాబు తీసుకుంటాను అనమాట. బట్ చూస్తున్నారు కదా హ్యాండ్తో సర్వ్ చేస్తున్నారు అనమాట. పెద్ద హైజీన్ అని చెప్పను కానీ ఓకే ఫైన్. బట్ వాళ్ళు కొంచెం గ్లౌస్ యూస్ చేస్తే బాగుంటుంది నాకు అనిపించింది. అఫ్కోర్స్ హెయిర్కి ఆఫ్లైన్ యూస్ చేస్తారు కదా ఆ విధంగా. బట్ చూసాక చాలా టెంప్టింగ్ ఉందన్నమాట. చాలా బాగుంది సార్. చూసే కబాబ్ చూడండి. ఈ ప్లేట్ 120 రూపీస్ అనమాట వర్త్. ఇదే చికెన్ కూడా మీరు హస్కోటకి వెళ్తే దే విల్ చార్జ్ 180 రూపీస్ లిటరలీ. సో తీసుకున్నాము ఫుడ్. అసలు అంబియన్స్ కూడా ఎంత బాగుందో, ప్రాపర్ ఉంది అసలు. నాకు చాలా బాగా నచ్చింది. లిటరలీ ఒక మంచి ప్రాపర్ ఒక హైజీనిక్ హోటల్ ఉంటుందన్నమాట. అంటే మంచి అంబియన్స్తో ఆ విధంగా. సో ఇది ఫైనల్గా మాకు వచ్చేసింది ఫుడ్ అనమాట. 3 బిర్యానీలు, చికెన్ కబాబ్. సో ఇట్స్ టైమ్ టు హ్యావ్ ఫుడ్. బట్ యాక్చువల్గా రండి, ట్రై చేయండి. చాలా బాగుంది అసలు. చాలా బాగుంది. ఫైనల్ వచ్చేసాం అనమాట. అంబియన్స్ కూడా బాగుంది, ఫుడ్ కూడా క్వాంటిటీ బాగా ఇచ్చారు. సో వీ నీడ్ టు థింక్ ఇక్కడ మనం ట్రై చేయాలి. బట్ కూడా యాక్చువల్ కంపేర్ టు ద హుస్కోటే బిర్యానీస్ కన్నా అక్కడ సీటింగ్ బాగుంది, ప్లేస్ బాగుంది. అంతా ఇస్ టూ గుడ్. యూ కెన్ ట్రై.
దిస్ ప్రైస్ అలా even rice is good taste. What bro for travel you could have been Huskote na we want this much of food Huskote this is good right Dana biryani main problem is this biryani na they will add some artificial of flavor but here they won't add right very less we will get in time. That's why people will eat one biryani, their stomach is full. but this also if you have one biryani now done This is done, but this is, they won't add any artificial color flavor, nothing they will add. It's pure desi masala. but having this is a flavor also right It is synthesized. ఇప్పుడు ఒక మళ్ళీ మార్నింగ్ 5 o'clock here it's nice ఎస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నా వీడియో లైక్ యాక్చువల్గా లేట్ అయిపోయింది అనమాట సో నేను పేబ్యాక్ ఇవ్వలేదు ఫుడ్ ఎలా అని చెప్పేసి సో బిఫోర్ గోయింగ్ టు గివ్ ఫీడ్బ్యాక్ టు ఫుడ్ నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే లొకేషన్ సో మీరు హెచ్ఎస్ఆర్ కావచ్చు సిల్క్పోర్ట్ కావచ్చు ఇక్కడైతే మీకు ఇక్కడ నుంచి అరౌండ్ 30 కిలోమీటర్స్ పడుతుంది ఆ ఏరియా పోవాలంటే భయవన్ కేనాపురం పోవాలి ఇన్ కేస్ మీరు మాడతల్లి ఎక్స్పెషల్గా తెలుగు పీపుల్ ఎవరైతే ఉన్నారో తెలుగు అని కాదు ఎవరైనా కానీ మాడతల్లి ఎవరైతే స్టే చేస్తున్నారో మాడతల్లి నుంచి మీకు కరెక్ట్గా మల్లికా బిర్యానీ సెంటర్ కాడికి ఇట్ విల్ టేక్ అరౌండ్ 15 కిలోమీటర్స్ సరే మీరు మార్నింగ్ వెళ్ళిపోతే జస్ట్ అసలు ట్రాఫిక్ ఉండదు అనమాట వయా ఎల్లంగా రూట్ వెళ్ళిపోవచ్చు మాడతల్లి నుంచి కేఆర్పురం నుంచి వయా ఎల్లంగా హైవేకి ఎక్కేస్తే జస్ట్ పైన ఒక సర్వీస్ రోడ్ తీసుకోవాలి ఫస్ట్ సర్వీస్ రోడ్ తీసుకొని రైట్ తీసుకుంటే దాని నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది బట్ ఆమె చెప్తున్నా కదా సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హొస్కోట బిర్యానీ దీమ్ బిర్యానీ కంటే మెయిన్ సీటింగ్ కెపాసిటీ సరే హొస్కోటలో మీకు మంచి బిర్యానీ ఇస్తాను నేను కాదని లేదు వెరీ ఫేమస్ బిర్యానీ అరౌండ్ టేక్ నేమ్స్ అన్న చాలా బాగుంటుంది బట్ ఇక్కడ ఏంటంటే సీటింగ్ కెపాసిటీ చాలా బాగుందన్నమాట ఎంత మీరు ఫ్యామిలీతో పోయినా కూడా ఒక 10 మంది పోయినా ఇన్కేస్ మీరు మీ ఆంధ్రా నుంచి కావచ్చు తమిళనాడు నుంచి కావచ్చు ఎక్కడి నుంచి అయినా వయా బెంగళూరు ఏదైనా ట్రిప్ వెళ్తున్నాం అంటే ఇఫ్ ఇన్ కేస్ యూ వాంట్ టు హ్యావ్ దిస్ ఫుడ్ అంటే మార్నింగ్ ఈ ఫుడ్ మీరు ట్రై చేసి వెళ్ళాలనుకుంటారు అనుకోండి ఆ టైం మీరు ఏం చేస్తారా అంటే ఇక్కడ వెళ్ళిపోవచ్చు మనకి ఎందుకంటే సీటింగ్ అంత క్లియర్గా ఉంది చాలా అంబియన్స్ చాలా బాగుంది అసలు మనం ఎక్స్పెక్ట్ చేయం అంత అంబియన్స్ ఉందని చెప్పేసి ప్రెజెంట్గా ఉంటుంది అక్కడ మీకు మెయిన్ ఫుడ్ క్వాంటిటీ ఏదైతే మీరు 320 పెడుతున్నారో ఎగ్జాక్ట్ 320 ఫర్ ద మటన్ బిర్యానీ 270 ఫర్ చికెన్ బిర్యానీ అనమాట సో మేము మటన్ బిర్యానీ చికెన్ చాలా టైప్స్ ఉన్నాయి మళ్ళీ చికెన్ పెప్పర్ చికెన్ ఉంది బాగున్నది మటన్ బిర్యానీ 320 తీసుకున్నాడు అనుకుంటా కరెక్ట్గా ఎస్ బట్ క్వాంటిటీ చెప్తున్నా కదా అప్ టు ద మార్క్ సో లిటరల్లీ ఒక బిర్యానీ తీసుకుంటే బాగా ఫుడ్ అయితే ఒకరు తినచ్చు లేదు నార్మల్గా తింటారు అనుకుంటే ఇది తినచ్చు హ్యాపీగా ఫుడ్ అంటే ఇంకా నైట్ తినకుండా ఎవరైనా బిర్యానీ కోసమే ఫాస్టింగ్ ఉండి అనుకుంటే యూ కెన్ హ్యావ్ ఇట్ బట్ ఫుడ్ చాలా బాగుంది ఇంకా స్టార్టర్స్ ఎత్తుకుంటే అది కూడా చాలా చికెన్ పకోడా చాలా బాగుంటుంది మన దగ్గర పెప్పర్ చికెన్ కూడా బాగుంది బట్ ట్రై చేయండి నేను అదే రికమెండ్ చేస్తాను మీకు లొకేషన్ నేను కింద లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో ప్లీజ్ ఫాలో దాట్ ఓకే సో అలా లొకేషన్ వెళ్ళండి బట్ నేను పర్సనల్గా రికమెండ్ చేసేది అయితే హొస్కోటే ట్రై చేసిన వాళ్ళు దీన్ని ట్రై చేయండి ఇంకోసారి హొస్కోటే పోరు ఖచ్చితంగా అంత బాగుంది స్టే ట్యూన్ ఇలా వీడియో లాస్ట్ మీకు వస్తూనే ఉంటాయి లాస్ట్లో వీడియో అటాచ్ చేస్తున్నా అంటే యాక్చువల్గా నేను మీ ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు అనమాట నాకు టైం కుదరలేదు మెయిన్ చెప్పాలంటే వేరే ఇష్యూ వల్ల జస్ట్ ట్రాన్స్పోర్టేషన్ వల్ల సో మై పర్సనల్ రికమెండేషన్ యూ కెన్ గో దేర్ హ్యావ్ నైస్ ఫుడ్ ఆరామ్స్ హ్యావ్ స్లీప్ థ్యాంక్ యూ సో మచ్ స్టే ట్యూన్